శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 24 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉంది. చిత్తా నక్షత్రం సాయంకాలం 4 గంటల 18 నిమిషాల వరకు ఉంది. సాయంకాలం 4 గంటల 18 నిమిషాల తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. బుధవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి సాయంకాలం 4 గంటల 18 నిమిషాల్లోపు 12 రాశుల వాళ్ళు పని మీద బయటకు వెళ్ళినా ప్రయాణాలు చేసినా విజయం చేకూరుతుంది. సాయంకాలం 4 గంటల 18 నిమిషాల తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. బుధవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఇది ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు సాయంకాలం 4:18 తర్వాత బయటికి వెళ్ళిన ప్రయాణాలు చేసినా మీ పనుల్లో ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే, ధూమ్రయోగం ఉన్న ధనపరంగా నష్టపోకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలుంచి మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎక్కడైనా చెట్ల మొదట్లో వేయండి. అప్పుడు ధూమ్రయోగం ఉన్న ధన నష్టం జరగదు, మీకు విజయం చేకూరుతుంది, ధనపరంగా లాభం వస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కన్యా రాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. ఇది విద్యారంగం వాళ్ళకి, ఉద్యోగ రంగం వాళ్ళకి, వ్యాపార రంగం వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి స్థితి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు బ్రహ్మాండమైన ఇంపార్టెంట్ డెసిషన్స్, లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి బుధుడి స్వక్షేత్ర స్థితి యోగిస్తుంది. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు తులలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనేటప్పుడు అమ్మేటప్పుడు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో శని ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రం సాయంకాలం 4:18 వరకు ఉంది. చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవచ్చు. చెవులు కుట్టించడానికి కూడా చిత్తా మంచి నక్షత్రం. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వడానికి చిత్తా మంచి నక్షత్రం. కొత్తగా వాహనాలు వినియోగించుకోవటానికి, కొనటానికి నక్షత్రం మంచిది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటం, మొదటిసారి వాటిని నడపటం, దీనికి కూడా చిత్తా మంచిది. అలాగే సర్జరీలు చేయడానికి, చేయించుకోవటానికి కూడా చిత్తా మంచి నక్షత్రం. గృహారంభం, గృహప్రవేశం ఇటువంటివి కూడా చిత్తా నక్షత్రంలో చేసుకుంటే మంచిది. సాయంకాలం 4:18 లోపు చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోండి. సాయంకాలం 4:18 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. సాయంకాలం 4:18 తర్వాత స్వాతి బలాన్ని బట్టి జ్యోతిష విద్యలు నేర్చుకోవచ్చు. అలాగే కంప్యూటర్ సంబంధమైన విద్యలు నేర్చుకోవచ్చు. వాహనాలు కొనుక్కోవటానికి, కొన్న వాహనాలు మొదటిసారి నడపడానికి స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ ప్రాప్తి యోగం కనిపిస్తోంది. అంటే ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళితే మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే యోగం ఉంది. అలాగే వాహన యోగం కూడా ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి బలం కూడా బాగుంది. మానసికంగా మాత్రం కొద్దిగా శ్రమ పడుతూ ఉంటారు. ఆ శ్రమను అధిగమించి మీరు పనిచేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఈరోజు మేషరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృధా సంచారములు కనిపిస్తున్నాయి. అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. బాగా అవసరమైతేనే ప్రయాణం చేయటం మంచిది. అలాగే ధనం కోసం రకరకాల మార్గాల్లో అన్వేషణ చేస్తారు. మీ అన్వేషణ అంతిమంగా ఫలించే యోగమే కనిపిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తోంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే శత్రు బాధలు వెంటాడుతూ ఉంటాయి. శత్రువుల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. విలాసాలు, భోగాలలో ఈ రోజంతా ఆనందంగా గడిపే అవకాశం మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయ సందర్శనం చేస్తారు. అలాగే ఆకస్మికంగా కొన్ని కోర్టు వ్యవహారాలకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు చంచలత్వం కొద్దిగా ఉంటుంది. మనసు చంచలంగా ఉంటుంది కాబట్టి దాన్ని స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది.
అలాగే కొన్ని చికాకులు వెంటాడుతూ ఉంటాయి, వాటి నుంచి బయటపడాలి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. సింహరాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే పార్ట్నర్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఈరోజు కొద్దిగా కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. అంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి డీలింగ్స్ ఏ ఉన్నా సరే, ఆఫీసుల్లో కానీ ల్యాండుల్లో కానీ వాటిల్లో కొద్దిగా ఇబ్బందులు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే దుష్టుల కలయిక ఏర్పడుతుంది. ఈరోజు చెడ్డవాళ్ళని కలుసుకుంటారు, వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. చేస్తున్న పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆ శ్రమను తట్టుకొని ముందుకు వెళితే మాత్రం బ్రహ్మాండమైన లాభాలు చేకూరుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి. మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతో దేన్నైనా సాధించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ప్రమోషన్లు పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే సకల కార్య విజయము కనిపిస్తోంది. అంటే ఏ పని ప్రారంభించినా వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా కార్యసిద్ధి ఉంది. మీ పని సులభంగా పూర్తవుతుంది. జాబ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం ఉంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు మనోవేదన ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో మనసు అశాంతికి లోనవుతుంది. ప్రశాంతంగా ఉండండి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా వ్యతిరేకత ఉంటుంది. మిమ్మల్ని అపోజ్ చేసేవాళ్ళు పెరుగుతారు. అటువంటప్పుడు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని బాధలు వెంటాడుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని ప్రశాంతంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండండి. అత్యవసరమైతేనే అప్పు చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తీర్థయాత్ర అభిలాష పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన అభిలాష పెరుగుతుంది. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. అలాగే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని చికాకులకు లోనయ్యే సూచనలు కూడా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. మీనరాశి పురుషులైనా మీనరాశి స్త్రీలైనా వేరే స్త్రీల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యతిరేక వాదములు ఉంటాయి. మిమ్మల్ని అపోజ్ చేసేవాళ్ళు పెరుగుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేత్ర సంబంధమైనటువంటి బాధలు వెంటాడుతూ ఉంటాయి. కంటికి సంబంధించిన విషయాల్లో మీనరాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ప్రధానంగా దేవీ నవరాత్రుల్లో 3వ రోజు జగన్మాత అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాబట్టి పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. అలాగే వృత్తిపరంగా అభివృద్ధి ఏర్పడుతుంది. బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్స్ ప్రారంభించడానికి బుధహోర మంచిది. అలాగే ముఖ్యమైన జర్నీస్ చేయడానికి బుధహోర మంచిది. జ్యోతిష విద్యలు గణిత విద్యలు నేర్చుకోవడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. రాయబారాలు నడపడానికి బుధహోర మంచిది. బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ రాశి ఫలితాలను బట్టి ఏ పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు ప్రతిరోజు జపించాల్సిన మంత్రం ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.